టాక్సీ అండ్ షోరూమ్ అనేది ఈరోజు మనం ఒంగోలులో ఓపెన్ చేయడం జరిగింది. మనం ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ డీల్ చేస్తున్నాం ఆల్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్. దీంట్లో వచ్చేసరికి మనకి 300 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఎలక్ట్రిక్ బళ్ళు ఉన్నాయి, అలాగే 250 కిలోమీటర్ల రేంజ్ వచ్చి ఎలక్ట్రిక్ బళ్ళు ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, రోడ్ బళ్ళు ఉన్నాయి, ప్యాసింజర్ బళ్ళు ఉన్నాయి, అన్ని రకాల బళ్ళు ఉన్నాయి అన్నమాట. దాంతోపాటు మనం అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్కి మనకి ఆటో సోదరులకి 3 ఎలక్ట్రిక్ బళ్ళు, డీజిల్ బళ్ళు వదిలేసి ఎలక్ట్రిక్ బళ్ళకి వెళ్తే డబ్బులు మిగులుతాయని అందరికీ తెలిసింది. ఈ మధ్యన ఎంత మిగులుతాయి అంటే 16 నుంచి 18 వేలు డీజిల్ ఖర్చులు మిగులుతాయండి. డీజిల్ బళ్ళు వదిలేసి ఎలక్ట్రిక్ బళ్ళలోకి వెళ్ళడం వల్ల మన ఆటో సోదరులందరికీ. అయినా కానీ వాళ్ళు వెళ్ళకపోవడానికి వాళ్ళకి మెయిన్గా 2-3 రీజన్స్, వాళ్ళ భయాలు ఉంటాయి వాళ్ళకి. ఆ భయాలు పోయేలాగా మన ప్రోడక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఫస్ట్ భయం వచ్చేసి ఒక రోజు రాత్రి ఛార్జింగ్ పెట్టుకుంటే రోజంతా నేను దీన్ని నడుపుకోగలను, సరిపోతున్నాను. సో అందుకే మనం 250 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు వచ్చే బళ్ళు తీసుకొచ్చాం. అది ఎంత లోడ్ వేసుకున్నా 200 నుంచి 220 కిలోమీటర్లు వెళ్తుంది లోడ్తో పాటు. మన ఆటో సోదరులు ఎవరైనా కానీ 160 నుంచి 170 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు లోపే రోజు తోలుతున్నారు కాబట్టి సరిపోతుంది. రెండో డౌట్ వాళ్ళకి, ఇప్పుడు సరే మధ్యాహ్నం వరకు నేను 100 తిరిగిసానండి, కాబట్టి నాకు ఎక్కడో దూరం వెళ్ళాల్సి వచ్చింది, మరి నాకు ఎలాగా అంటే ఇది మన వెహికల్స్ అన్నింటికి ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంది. 45 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతాయండి. 45 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవడం వల్ల గబుకుని ఎక్కడికన్నా మధ్యాహ్నం వరకు 3 వరకు 4 వరకు తిరిగి తర్వాత మళ్ళీ 100 రావాలన్నా సరిపోయేలాగా మనం ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లో ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. సో ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా ఎలక్ట్రిక్ బండిలో మనమే ఫస్ట్ టైం తీసుకొచ్చాం వెహికల్స్లో అయితే. అలాగే మనకి బండి ఏమన్నా ఆగితే ఏంటి ప్రాబ్లము, ఎవరు చూస్తారు, ఎంతసేపు అవుతుంది అనే అనుమానాలు ఉంటాయి. అదే మనం ఎక్కడ మనం డోర్ స్టెప్ సర్వీస్, ఎప్పుడన్నా బండి ఆగిపోయిందంటే ఇంటి దగ్గరికి వెళ్ళే సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. 48 గంటల్లోపు ఎంత పెద్ద ప్రాబ్లం అయినా 48 గంటల్లోపు సాల్వ్ చేసి ఇస్తాం. సాల్వ్ చేయని పక్షంలో ఎన్ని రోజులు డేట్ అయితే అన్ని రోజులకి ఈఎంఐ, బండికి ఈఎంఐ మేమే కట్టేస్తామని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాం. ఎందుకంటే మా ప్రోడక్ట్ మీద మాకున్న నమ్మకం, మా టెక్నీషియన్స్ మీద, మా దగ్గర ఉన్న స్పేస్ మీద మాకున్న నమ్మకంతో 48 గంటల సర్వీస్ ఛార్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 3 కారణాల వల్ల మనకు 18,000 నుంచి 20,000 200 కిలోమీటర్లు రోజు తిరుగుతారంటే కిలోమీటర్కి 3.5 రూపాయలు అవుతుందండి డీజిల్ బండికి. దీనికి కిలోమీటర్కి 10 రూపాయలు అవుతుంది. సో 200 కిలోమీటర్లు తిరిగారంటే రోజుకి 650 నుంచి 700 రూపాయలు డీజిల్ కొట్టించుకోవాలి ఈ ఆటో వాళ్ళు. అదే దీనికైతే 70-80 రూపాయలకి అయిపోతుంది రోజుకి. సో ఈ జనాల్లోకి ఎప్పుడైతే వెళ్తుందో మెల్లిగా ఫాసిల్ ఫ్యూల్స్ మీద, డీజిల్ మీద, ఇట్ల మీద పళ్ళు తిరిగే తగ్గి మెల్లిగా ఈవీస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఫ్యూచర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆలోచన కానీ వాళ్ళు ఇచ్చే స్కీమ్స్ కానీ అన్నీ కూడా ఈవీస్ వైపే వెళ్తున్నాయి. 2027-28 కల్లా ఒక 60 నుంచి 70% బళ్ళు తయారయ్యేవే. మీరు 3 వీలర్స్ ఆటోస్ మీరు ఇవి తయారు చేయొద్దు, ఏవి డీజిల్ బళ్ళు, సిఎన్జీ బళ్ళు తయారు చేయొద్దు. 100 బళ్ళు తయారవుతే 75 బళ్ళు ఎలక్ట్రిక్ బళ్ళు తయారు చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ అన్ని కంపెనీలకి నోటీస్ ఇచ్చింది 2027 ఆగస్టు తర్వాత నుంచి. సో రానున్న కాలంలో వచ్చేది మొత్తం ఎలక్ట్రికేనండి. దీనివల్ల మనకి మనం వారంటీ కూడా ఇంకొకటి ఏం చేస్తున్నామంటే 5 ఏళ్ళు లేక 2 లక్షల కిలోమీటర్లు వారంటీ ఇస్తున్నాం మొత్తం బండిలో ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అన్నింటిలో. సో 2 లక్షల కిలోమీటర్ల వరకు కస్టమర్స్ ఆ జేబులోంచి రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు. మెయింటెనెన్స్ ఏమి ఉండదు, ఫిల్టర్లు మార్చు, ఇంజిన్ ఆయిల్ మార్చు ఏమి ఉండవు మన ఎలక్ట్రిక్ బళ్ళు కాబట్టి. ఇవి కూడా మిగులుతాయి డబ్బులు. సో రేంజ్ ఉంది, సర్వీస్ ఉంది, వారంటీ ఉంది, ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. మనం మెయిన్ ఈ 4 వీటి మీద మన మార్కెట్లోకి మన ప్రోడక్ట్ అనేది తీసుకెళ్తాం. ఇదేమి మన ఒంగోలులో కంటే ఇవాళ కొత్తగా వచ్చింది, కానీ గత మన 1.5 year 2 years నుంచి మనం ఆల్ ఓవర్ ఆంధ్ర ఈ ప్రొడక్ట్స్ ఇస్తున్నాం. షోరూమ్ లేదు ఒంగోలు చుట్టుపక్కల, మనకి దర్శి, ఇలా కావలి ఇలాంటి ఏరియాస్లో కూడా ఆల్రెడీ బళ్ళు సేల్ చేస్తున్నాం. కావల్లో మనకి షోరూమ్ ఉంది, ఇక్కడ మళ్ళీ నెల్లూరులో షోరూమ్ ఉంది ఈ ఏరియా అంతా. దీంతో మనకి 16 షోరూమ్లు అనేవి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మన బ్యాక్ సైడ్కి. ఇదండి మా ప్రోడక్ట్ గురించి. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటారు. ఎవరైతే అవసరం ఉన్నారో డీజిల్ బళ్ళు తోలుకుంటున్నారో, తొందరలో బళ్ళు మార్చుదాం అనుకుంటున్నారో మనకి ఎలక్ట్రిక్ బండిలోకి మారుతారని, మా బండి కూడా అవకాశం ఇచ్చి వాళ్ళు 1 రూపాయి మిగుల్చుకుంటారని ఆశిస్తున్నాను. నమస్కారం.